హలో గాయస్, ఈ రోజు మూవీ రివ్యూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. నైట్ ప్రీమియర్ చూడడం జరిగిందనమాట. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీ సుహాసనకి ఒక మంచి మూవీ అవుతుందిలే కానీ ది బెస్ట్ మూవీ అయితే అవ్వదు, గొప్ప మూవీ అవ్వదు, ఒక మంచి మూవీ అనమాట. ఈ మూవీలో థమ్స్అప్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే అది మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫస్ట్ హాఫ్ లో మీకు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాండ్ సౌండ్ గానీ పర్ఫెక్ట్ ప్లేస్ లో పర్ఫెక్ట్ టైమింగ్ కి మంచి డ్రమ్స్ అయితే ప్లే చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ టైంలో. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అందులో వచ్చే సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మాత్రం మ్యూజిక్ చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సుహాసన. తను మాత్రం యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశాడు. చాలా క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి, కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కామెడీ సీన్స్ ఉన్నాయి. బిఫోర్ లాస్ట్ ఒక కలర్ ఫోటో మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో చాలా మెచ్యూర్డ్ గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. నెక్స్ట్ థమ్స్అప్ పాయింట్ వచ్చేసి రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ. అందరూ చాలా అంటే చాలా బాగా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశారు. నెసరీ క్యారెక్టర్స్ అయితే ఏమీ లేవు, ఉన్న ప్రతి క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ థమ్స్అప్ పాయింట్ గురించి మాట్లాడాలంటే డైలాగ్స్. మరి మాటలు ఎవరు రాశారు కానీ ఓవరాల్ మూవీలో మంచి మంచి డైలాగులు చాలానే ఉన్నాయి. మూవీ కొంచెం అట్లా స్పీడ్ గా వెళ్ళడం వల్ల మీకు పెద్దగా నోటీస్ చేయరు, కానీ ఆగా ఆలోచిస్తే మాత్రం కొంచెం అర్థమైన మాటలు అయితే ఉన్నాయి. ఈ మూవీలో థమ్స్అప్ పాయింట్ చెప్పాలంటే హైప్ నెక్కిచ్చే సీన్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఒక్క 15 నిమిషాలకి 20 నిమిషాలు కొంచెం హైప్ ఎక్కిచ్చే సీన్ ఉంటుంది. ఎస్పెషల్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. ఇంకా థమ్స్ డౌన్ పాయింట్స్ చెప్పాలంటే మెయిన్ స్టోరీ ప్లాట్ అనమాట. స్టోరీ లైన్ అంత కొత్తగా లేదు, ట్రీట్మెంట్ కూడా అంత కొత్తగా అనిపించలేదు. కొంచెం బెటర్ వెర్షన్ రాసుకుంటే బాగుండేదేమో అనిపించింది. క్లైమాక్స్ లో కూడా కొంచెం మాటల వలన ఓకే కొంచెం సాటిస్ఫై అయితే అయ్యాం, కానీ సీన్స్ పరంగా అయితే కొంచెం అంతగా అనిపించలేదు. ఇంకెంతకు మించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. మీరు కూడా వెళ్ళి మూవీ చూడండి. మీరు మూవీ చూసి వచ్చిన తర్వాత మీకేం పాయింట్స్ నచ్చాయి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం మూవీ గురించి. దిస్ ఈజ్ ఉదయ్. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.